హైదరాబాదును కాపాడుకునేందుకే హిల్ట్ పాలసీ. పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలకు పంపకుంటే ఇక్కడ బతకలేం. మంత్రి శ్రీధర్ బాబు. ఫ్యాక్టరీలను తరలించకుంటే పిల్లలకు బంగారు గిన్నెలో విషమిచ్చినట్టే. భూపాల్ ట్రాజెడీ లాంటి ఘటనలు ఇక్కడ జరగాలనా? ప్రభుత్వ భూములను అగ్గువకు అమ్ముతున్నాం మనది పచ్చి అబద్ధం. పూర్తి యాజమాన్య హక్కులను వారి భూములకే కన్వర్షన్ చేస్తున్నాం. ఇల్లు పాలసీ పైన అవినీతికి ఆస్కారం లేదు. ప్రభుత్వానికి 10,000 కోట్ల ఇన్కమ్. 2023లో జీవో 19తో ప్రైవేట్ వ్యక్తులను హక్కులను కల్పించింది. గత బీఆర్ఎస్ సర్కారే బీజేపీ నేతల అప్పడేందుకు మాట్లాడలేదని ప్రశ్న. అక్రమ భూ కేటాయింపులపై విచారణ తప్పదని హెచ్చరిక. అసెంబ్లీలో హిల్ట్ పాలసీపై చర్చ సందర్భంగా మంత్రి ప్రసంగన. శ్రీధర్ బాబు గారు ఒకటి మర్చిపోయారు ఏంటంటే హిల్ట్ మీద చిత్రగుప్త చిట్టా ఇప్పింది సార్. హిల్ట్ మీద చిత్రగుప్త ఇప్పింది. మీ ప్రీ పాలసీ గ్రౌండ్ వర్క్ దీన్ని నేను ఒక 6 ఫేజ్లలో మాట్లాడుతున్నా శ్రీధర్ బాబు గారు, ఇంట్రెస్ట్ ఆఫ్ టైంలో. ఫేజ్ 1 గ్రౌండ్ వర్క్ కిందికి తీసుకొని చూస్తే 9,292 ఎకరాల టీజీఐఐసి భూములు ఏవైతే ఉన్నాయో చూడు, ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో చూడు, ర్యాపిడ్ మానిటైజేషన్స్ ఏవైతే ఉన్నాయో చూడు, నో పబ్లిక్ కన్సల్టేషను ఇంకా ఇంపాక్ట్ అసెస్మెంట్ లేకుండా చేసిండ్రు. అంటే మన స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్ లేకుండా చేస్తే డిఓపిటి గైడ్ లైన్స్కి అది కంప్లీట్గా విరుద్ధము. మేజర్ ల్యాండ్ యూజ్ చేంజెస్ అనేది ఖచ్చితంగా ఇవి చెప్పి చేయాలా. ఎప్పుడైతే సోషో ఎకనామిక్ ఎన్విరాన్మెంటల్ స్టడీ చేయకుండా మీరు చేస్తారో మళ్ళా ప్రొసీజర్లన్నీ మ్యాలిఫైడ్ అవుతాయా కావా. ఇప్పుడు ఫేజ్ 2 హిల్ట్ పాలసీ కాడికి వస్తే, హిల్ట్ నోటిఫికేషన్ కాడికి వస్తే ఇండస్ట్రియల్ ఇంకా మల్టీ యూజ్ జోనింగ్ అని చెప్పిండ్రు. డెవలప్మెంట్ ఫీ 50% 80 ఫీట్ రోడ్లకు, 30% అదర్స్ అని చెప్పారు. 25% ఫీ ఏదైతుందో టీజీఐఐసి రోడ్లకు, మిగతాది రాష్ట్రానికి అని చెప్తున్నారు. అయితే ఎక్స్పర్ట్ కమిటీ సలహాలు పెట్టుకోకుండా జియో ఇష్యూ చేసిరన్న గంభీరమైన ఆరోపణలు ఉన్నాయి. మళ్ళీ అట్లాంటి ఆరోపణలు ఉన్నాయనంటే ఇది డైరెక్ట్ ఆర్టికల్ 14 ఇంకా 21 ఏదైతే ఉంది చూడు, ఆర్బిట్రేట్నెస్ డాక్ట్రైన్ అని అంటారు. మళ్ళీ దీనికి విరుద్ధం కాదా? మళ్ళీ పాసిబుల్ బ్రీచ్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అని అంటే మీ పర్పస్ డాక్ట్రైన్కి కంప్లీట్గా విరుద్ధం పోదా? మళ్ళీ ఇది దేనికోసం అక్వైర్ చేసారు, ఇండస్ట్రీలకా దేనికా? ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పలే. ఫేజ్ 2. ఫేజ్ 3 ఇక్కడికి వస్తే వాల్యుయేషన్ స్కాండల్స్ అనేవి బయటపడ్డాయి. ఎస్ఆర్ఓ వర్సెస్ టీజీఐఐసి వాల్యుయేషన్స్ కేటీఆర్ గారు ట్వీట్ చేశారు. మళ్ళీ దాని మీద ఆరోపణల మీద ఇప్పటిదాకా అసెంబ్లీలో ఎందుకు చర్చ జరగలే? మళ్ళీ ఇవి హ్యూజ్ మిస్టేక్స్ కావా? ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు గారు ఈ ముచ్చట మాట్లాడారు. ఎస్ఆర్ఓ వాల్యూస్కి టీజీఐఐసి వాల్యూస్కి తేడా ఎందుకున్నది అని చెప్పి మాట్లాడారు. అంటే ఆర్టిఫిషియల్ వాల్యుయేషన్ బ్రాండింగ్ అనేది కంప్లీట్గా ఫేర్ మార్కెట్ వాల్యూ నామ్స్కి వైలేషన్ అవుతుందా కాదా? ఇది మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏదైతే బంటావాలా 2014 ఏదైతే ఉన్నదో చూడు, దానికి విరుద్ధం పోతున్నట్ట కాదా? మళ్ళీ ఇక్కడ స్కోప్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిఎంఎల్ఏ ఇన్వెస్టిగేషన్ జరగాలనా వద్దా? మళ్ళీ దాని మీద మనం ఏం మాట్లాడతాం? ఫేజ్ 4 పాలసీకి ఇట్లా మనం తీసుకొని చూస్తే ఈ పాలసీ లీకు, ఈ అడ్మినిస్ట్రేటివ్ ప్యానిక్ ఏడికైనా వచ్చింది. ఈ ఫుల్ పాలసీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో చూడు, అఫీషియల్ రోల్అవుట్ కంటే ముందు ఎవరు రీలీక్ చేసిండ్రు, ఈ ఎస్ఆర్ఓ వాల్యూ టేబుల్స్ ఎవరైతే ఉన్నాయో చూడు, దీన్ని అంతా ఏడికేం చేసిండ్రు, సీఎం గౌరవ ముఖ్యమంత్రి వర్యులే ఎంబారెస్మెంట్కి గురైనరు. ఇలా ఒక నాన్ ట్రాన్స్పరెంట్ డ్రాఫ్టింగ్ చేసింది మీరు. దీన్ని ఇప్పుడు జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్లల్లో కరెక్ట్గా చెప్పాలంటే జస్టిఫై చేయాల్సింది మీరు. ఈ రీజన్స్ అన్నీ రీజనబుల్గా జస్టిఫై చేయాల్సింది మీరు. ఈ లీక్ ఎవడు చేసిండు? ఈ లీకుని పీక్ స్థాయికి తీసుకుపోయింది ఎవడు? 5th స్టేజ్లో ఫేజ్ 5లో పబ్లిక్ బ్యాక్లాష్ జరిగింది. లీగల్ ఫాల్ట్ లైన్స్ బయటపడ్డాయి. ఎవరెవరైతే ప్రజలు, ఈ ఇండస్ట్రీ అసోసియేషన్స్ ఎవరైతే లింక్ అయి ఉన్నారో వీళ్ళందరూ అలాం రేస్ చేసిండ్రు. ఎన్విరాన్మెంటల్ ఇంకా లేబర్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద వాళ్ళు గంభీరమైన ఆరోపణలు చేసిండ్రు. గవర్నమెంట్ ఇంత ఉరుకుకుంటా ఎక్స్పర్ట్ కమిటీ ఎందుకు పెట్టిండ్రు? 1 వీక్ టైంలోనే ఇదంతా ఎందుకు ఖతం చేసేసిండ్రు? ఇంట్లో ఉన్న హరి ఎందుకు, గవర్నమెంట్ ఎందుకు ఉరికింది అని చెప్పి మాట్లాడితే ఈ 7 డే కమిటీ ఏంది? మినిమం రిక్వైర్మెంట్ 40 to 60 డేస్ ఉంటుంది ఒక ఎక్స్పర్ట్ కమిటీది, స్టేక్ హోల్డర్ వాల్యుయేషన్ చేసి కన్సల్టేషన్స్ చేయనికే. మళ్ళీ దీని మీద కాంగ్రెస్ ఏం మాట్లాడుతుంది? అధ్యక్షుల వారిని నేను అడుగుతున్న, సభాపతి గారిని, అధ్యక్ష మళ్ళీ ఏమంటారు? చిత్రగుప్త అసెంబ్లీలో మాట్లాడుతున్నా. ఫేజ్ 6లోకి వచ్చేసరికి నేను కేఏ పాల్కి జై అనంట. అట్లీస్ట్ కేఏ పాల్ ఒక కేసు వేసిండు. December 5th 2025కి ఒక కేసు వేసిండు. ఆయన ఏమన్నాడంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి పాలసీనే ఛాలెంజ్ చేసిండు. సిబిఐ ఇంకా ఈడీ ప్రోబ్ చేయాలా అని చెప్పిండు. ఫోరెన్సిక్ ఆడిట్ కూడా చేయాలని చెప్పిండు. ఎందుకంటే భూములు అండర్ వాల్యూ చేసి పబ్లిక్ అసెట్స్లా దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పి గంభీరమైన ఆరోపణలు చేసిండ్రు మా బోయింగ్ ఫ్లైట్ అధినేత ఆ జమానాల మా కేఏ పాల్ గారు.
మళ్ళీ కోర్టు ఏం చేసింది, స్టే ఇచ్చింది. ఈడ ప్రతిపక్షాలు ఇచ్చినాయని ఎందుకు అంటున్నారండి మీరు? స్టే ఎవరు ఇచ్చిరబ్బా? స్టే ఎవరు ఇచ్చిర్రు? కోర్టులు ఇచ్చినాయి. ఇన్ని గంభీరమైన ఆరోపణలకు ఇలా కాంగ్రెస్ ఇవన్నీ చర్చించకుంటే బంగారు గిన్నెల విషం వేసినట్టు ఈ ఎమోషనల్ డైలాగులు ఎందుకు సార్? ఈ ఎమోషనల్ డైలాగులు ఎందుకు సార్ అని అంటున్నాను నేను. అది మీరు హిల్ట్ పాలసీ, ఆ ఫ్యూచర్ సిటీ చూపించి ఎట్లునే తెలుసు. ఆ పాట ఉంటుంది చూడరా ఒకటి, బంగారు మేడలు ఉన్నాయే, అది ఉంటుంది చూడు. లాస్ట్కు ప్రజలు ఏమంటారు మీ పరిపాలన? రాను ప్రజాపాలనకు రాను అని చెప్పి మాట్లాడుతున్నారు. పరిస్థితి గిట్లనే ఉన్నది. ఇప్పటిదాకా స్టాట్యూటరీ కన్సల్టేషన్స్ మీరు తీసుకోలే, ల్యాండ్ ఓనరు ఇంకా వర్కర్లతోని సోషో ఎకనామిక్ స్టడీ చేయలే. ఏదైతే డిస్ప్లేస్మెంట్ ఉంటుంది కదా ప్రజలు అక్కడ, మీరు నెట్టేస్తా అంటారు కదా, మళ్ళీ ఒక సోషో ఎకనామిక్ ఇంపాక్ట్ స్టడీ ఏమైంది, అది మ్యాండేటరీ కదా. మళ్ళీ ఎక్స్పర్ట్ ప్యానెల్ అనేది ఆఫ్టర్ పాలసీ పెట్టడం అనేది ఒక ప్రొసీజరల్ ల్యాబ్స్ కదా. ఎస్ఆర్ఓ అండర్ వాల్యుయేషను, ఇదైతే పొటెన్షియల్ వైలేషన్ కదా రిజిస్ట్రేషన్ యాక్ట్కి శ్రీధర్ బాబు గారు. మళ్ళీ దీని మీద ఏం మాట్లాడతారు? స్టాంప్ డ్యూటీ నామ్స్కి వ్యతిరేకం కదా. అది చూడు, రేవంత్ రెడ్డి సర్కార్లో మన కేసీఆర్ క్యాబినెట్ ఉన్నట్టు అనౌన్స్ కంటే ముందే లీక్ అయిపోయింది. అంటే అఫీషియల్ సీక్రసీ పోయింది కదా. మీ కాంగ్రెస్లో ఎంత గట్టిగా ఉన్నదో మీకు తెలిసిపోతున్నది. ఇది కాంగ్రెస్, మన బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిపి ఏమంటారు? 5 లక్షల కోట్ల స్కామ్ అని అంటున్నారు. 5 లక్షల కోట్ల స్కామ్ అంటున్నారు. మళ్ళీ ఈ స్కామ్లో ఎవడెవడు భాగస్వామి అని అనేది డిసైడ్ చేయాలి కదా. కోర్టులు స్టే ఇచ్చినాయి, సిబిసిఐడి ప్రోబుల్ కావాలని చెప్పి కేఏ పాల్ గారు పిల్లేసిర్రు. ఈ రియల్ ఎస్టేట్ మాఫియా బోర్డులు పెట్టి అది పెట్టి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్లు చేయనికే చూస్తున్నారు. మిడిల్ క్లాస్ వాడు సఫర్ అవుతున్నాడు, రాజకీయ నాయకులు లబ్ధి పడుతున్నారు. అదేదో ఉంటుంది చూడరా జెంటిల్మెన్ సినిమాలో ఒక పాట, ఏం పాటరా, కొంటెగాన్ని పట్టుకో అని ఉంటుంది చూడు. కొంటెగాన్ని పట్టుకో, డైవర్జన్ టాక్టిక్స్ చూపుకో, లంక బిందెలు తెచ్చుకునేటో డా డిన్ కటక్ కట్టక్ డిన్, అట్లనే ఉంటుంది ఇక. కరెక్టా రాంగా? మళ్ళీ ఏమన్నంటే మా ప్రభుత్వానికి దిష్టి జరిగింది అని అంటారు. లాస్ట్కి కాళ్ళ కాటక పెట్టుకొని రండి, లేదా బుగ్గకు చుక్క పెట్టుకొని రండి. ఏడున్నది అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అని మాట్లాడతారు అబ్బాయిలు. వితౌట్ ఈక్విటీ ఏడున్నది, లీగాలిటీ ఏడున్నది, సేఫ్ గార్డ్స్ ఏడున్నాయి. ఫ్రెండ్స్, మనం ఏది మాట్లాడినా డేటాతోనే వస్తాం. ఈ ప్రశ్నలు 6 ఫేజ్లలో మేము చిత్రగుప్తుల ఆనాడు అడిగినాం, ఈనాడు అడిగినాం, బనకచెర్లలో అడిగినాం, ఇవాళ రిజల్ట్ ఏముందో చూడండి. బీసీ బిల్లుకి అడిగినాం, ఇవాళ రిజల్ట్ ఏముందో చూడండి. ఫోన్ ట్యాపింగ్ కేసులు అడిగినాం, ఇవాళ రిజల్ట్ ఏముందో చూడండి. లగ్జరీ కార్ కేసులలో అడిగినాం, ఇవాళ రిజల్ట్ ఏముందో చూడండి. కాళేశ్వరంలో అడిగినాం, ఇవాళ రిజల్ట్ ఏముందో చూడండి. తెలంగాణ వాటర్ ఇష్యూస్, కృష్ణా గోదావరి వాటర్ ఇష్యూస్ మీద కూడా మాట్లాడినాం. ఇలా మేము మాట్లాడిన మాటనే నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. మా అన్న కూడా మాట్లాడుతున్నాడు, రేవంత్ అన్న. ఆయనకు ఫీడ్ కరెక్ట్గా ఇస్తే డైనమిక్ లీడర్, నేను క్లియర్ కట్గా చెప్తున్నాను. కాకపోతే ఆయన ఫీడ్ ఇస్తున్నారా లేదా నాకు తెలియదు, లేకపోతే ఆయన ఫీడ్ ఇచ్చినా తీసుకుంటాడా లేదా నాకు తెలియదు. రేవంత్ అన్న, అది మీ చేతిలో ఉన్నది. శ్రీధర్ బాబు గారు ఏది డిస్కస్ చేయాలో అది చేయకుండా ఈ ఎమోషనల్ పంచాయతీ ఏంద్రా పోయి నాకు అర్థం కాదు. ఈ ఎమోషనల్ పంచాయతీ ఏంది? ఇక మీరే చెప్పురి ఫ్రెండ్స్.